భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక ఆందోళనకరమైన వార్త. అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ఇవాళ ఏకంగా 93 రూపాయల మార్కును దాటేసింది. ముడి చమురు ధరలు పెరగటం, విదేశీ పెట్టుబడులు తరలిపోవటమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అస్థిరంగా మారుతున్న కరెన్సీ మార్కెట్ పరిణామాలు, సామాన్యుడిపై దీని ప్రభావం గురించి ఇప్పుడు మా స్పెషల్ రిపోర్ట్లో వివరంగా చూద్దాం. భారత కరెన్సీ మార్కెట్లో ఇవాళ ఒక రకమైన ప్రకంపనలు రేగాయి. డాలర్ జోరు ముందు రూపాయి బేజారైపోయింది. గత కొన్ని నెలలుగా ఊగిసలాడుతున్న రూపాయి విలువ ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. తాజా సమాచారం ప్రకారం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 93.15 రూపాయలకు దిగజారింది. చరిత్రలో రూపాయి విలువ 93 మార్కును దాటడం ఇదే తొలిసారి కావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన రెట్టింపవుతోంది. అసలు రూపాయి ఎందుకింతలా బలహీనపడుతోంది? దీని వెనుక ఉన్న ఆర్థిక సమీకరణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెంచరీ మార్కు వైపు దూసుకుపోతూ ఉండటమే రూపాయి పతనానికి కీలక కారణం. భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగిన ప్రతిసారి దిగుమతుల వ్యయం భారీగా పెరుగుతుంది. దీనివల్ల దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా పెంచే అవకాశాలు ఉండటంతో డాలర్ ఇండెక్స్ బలపడుతోంది. దీనివల్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ క్షీణిస్తోంది. రూపాయి పతనం ప్రభావం సామాన్యుడిపై పెను భారంగా మారబోతోంది. రూపాయి విలువ పడిపోతే మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేకాకుండా విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులకు, విదేశీ పర్యటనలు చేసే వారికి అదనపు భారం తప్పదు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా ప్రియం కాబోతున్నాయి. ప్రస్తుతం దేశీయ కరెన్సీని కాపాడుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలను విక్రయించడం ద్వారా రూపాయి పతనాన్ని ఆర్బీఐ అడ్డుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ట్రేడింగ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో రూపాయి మరింత బలహీనపడితే 94 మార్కును కూడా తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి రూపాయి విలువ ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక సవాల్గా మారింది.